లైఫ్‌లో ఫస్ట్ టైమ్ బయటికెళ్ళి ఇంత సాడ్‌గా తిరిగొస్తామని మాత్రం అస్సలు అనుకోలేదు మాట. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారనుకుంటున్నా. నేనైతే చాలా బాగున్నానండి. మీరు బాగుండాలని ఆ దేవుడినైతే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ప్లీజ్ అండి, నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్. మన వీడియోస్ చూసి నచ్చితే గాన ఒక చిన్న లైక్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి. ప్లీజ్ అండి, ఒక చిన్న కామెంట్ అయితే పెట్టండి. పెట్టడం వల్లే నాకు తెలుస్తుందన్నమాట నా వీడియోస్ మీకు నచ్చినాయా లేదా అని. మీరు పెట్టే ఒక్క లైక్, ఒక్క కామెంట్ నాకు చాలా సపోర్టింగ్ అయితే ఉంటుంది. ఇలాంటి వీడియోస్ ఇంకా తీసేకి నాకు మంచి ఎనర్జీ మాట అవి. అన్నట్టు చెప్పడమే మర్చిపోయినా, ఇదైతే మా బావ బర్త్డే వ్లాగ్. బర్త్డే మా బావదైనా నేను చూసారా ఎట్లా టిప్ టాప్గా రెడీ అయినాను. అవును, నా డ్రెస్ ఎలా ఉంది, బాగుంటే కానీ కామెంట్ చేసి చెప్పేసేయండి. ఇక్కడైతే నేను మా బావ ఈరోజైతే బయటకు వచ్చేసినామండి పిల్లలు ఇద్దరితో మాట. వచ్చిన వెంటనే హోటల్లో మా బావకి అయితే ఆర్డర్ పెట్టమంటే నువ్వే ఆర్డర్ పెట్టా అన్నాడు. అది చూడండి, మా వాడు ఏమో అడిగేపాటికి నేనైతే కసరించుకున్నా. పాపం వాడు చిన్న బుచ్చుకున్నాడు మాట. సర్లైన ఆర్డర్ పెట్టేసిన తర్వాత వాడితో కొద్దిసేపు సెల్ఫీలు, ఫొటోస్ దిగి వానికి మనసుకు నచ్చినట్లు వానితో మంచిగా మాట్లాడుకున్నమాట. నా పెద్ద కొడుకు అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట. వాడు మాత్రం చిన్న బుచ్చుకుంటే నేను అస్సలు చూడలేను. చూడు, మా చిన్నోడు వాళ్ళ నాన్న పార్టీ మాట. వాళ్ళిద్దరు ఒక పార్టీ, మేమిద్దరం ఒక పార్టీ. ఇలా హోటల్లోకి వచ్చిన వెంటనే మేమైతే మంచిగా వీడియోస్, ఫొటోస్ అయితే తీసుకున్నాం. అన్నట్టు చెప్పడం మర్చిపోయినా, మేమైతే ఎప్పుడు వెళ్ళే హోటల్కి అయితే వెళ్ళలేదండి. మా బావ స్టార్టింగ్లోనే అన్నాడు మాట, ఎప్పుడు పోయే హోటల్కి అయితే వెళ్దాం కలా అని. లేదులే బావా, ఆ హోటల్లో నేను ఆల్రెడీ ఫొటోస్, వీడియోస్ తీసుకున్నా, వేరే హోటల్కి అయితే పోదాం, నాకు పనికొస్తాయన్న. సర్లే అని ఏదో ఒక హోటల్కి అయితే తొలికొచ్చినాడు. ఆ హోటల్లో ఎంటర్ అయిన వెంటనే గోడలు మొత్తం మురికి అండి, ఏం బాగలేవు, గలీజ్ ఉంది. సర్లే, ఎందుకు మా బావ బర్త్డే రోజు నేనే తొలికొచ్చినా కాబట్టి మా బావ నన్నే తిడతాడని అన్ని కంట్రోల్ చేసుకొని మా సంగతి అయితే కూర్చున్నాను అనమాట. ఆర్డర్ పెట్టమంటే మేము ఆర్డర్ చూస్తే మేము అడిగినవి అయితే లేవన్నారు. ఇవి లేట్ అయితే, అవి లేట్ అయితే, ఇంత టైం పడుతుంది అన్నారు. సరే పో, మీకు నచ్చింది తీసుకురాపండి అంటే, బటర్ చికెన్ ఉంది మేడం, బటర్ చికెన్ మసాలా తీసుకొస్తామన్నారు. సర్లే తీసుకురండి అన్న. బటర్ నాన్ పరోటాలు అయితే ఒక 4 అయితే ఆర్డర్ పెట్టినమాట. అలా పెట్టి తీసుకొని వచ్చిన తర్వాత చూడండి, ఇలాంటి ప్లేట్స్, స్పూన్స్, ఈ అచ్చారు గిన్నె అంటే ఇక్కడ చట్నీ మాట. ఇది చట్నీ అయితే ఇచ్చినారు, ఏం బాగాలేదు ఆ గిన్నె. ఇదైతే గ్రీన్ చట్నీ అంట. నెక్స్ట్ వచ్చేసి ఉప్పు, నెక్స్ట్ ఉల్లిపాయలు. ఇది చూడండి అచారు. ఇది ఒక పక్క ఇలా ఉంటే ఇంకొక పక్క మా పక్కనే మాట ఒక బకెట్ పెట్టినారు. పైన నుంచి టపక్ 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 అని నీళ్ళు అయితే పడుతున్నాయి. దానిలోకి మొత్తం గుణపటలు కట్టేసినారు. పైన సీలింగ్ నుంచి అలా వాటర్ పడుతుంటే మా బావకి అస్సలు నచ్చలేదు. చూసనే ఉన్నాడు, అంటే ఫుడ్ ఎలా ఉంటుందో చూసామని. ఫుడ్ వచ్చిందండి ఇలా. మా పిల్లల కోసం అయితే చికెన్ లాలీపాప్స్ ఇలా అయితే ఫ్రై పెట్టినమాట. చికెన్ తందూరి, చికెన్ లాలీపాప్స్ కాదు. తర్వాత మన బటర్ చికెన్ మసాలా అంటే చూడండి ఎలా ఉందో ఇది. తర్వాత రోటీలు, బటర్ నాన్ రోటీలు. బటర్ అయితే పూస్తారు కానీ మరి ఇంత ఘోరంగా పూస్తారని మాత్రం అస్సలు అనుకోలేదు. ఆ చపాతీ పైకి అయితే బటర్ మొత్తం కారిపోతుంది. ఫస్ట్ అట్లా మా బావ అయితే అందరు ప్లేట్లలో పెట్టేసినాడు. పెట్టేసిన తర్వాత తినడం అయితే స్టార్ట్ చేసినాము. చూడండి, ఇది చూసేకి బాగానే ఉంది కానీ తింటే మాత్రం అస్సలు బాగలేదు, నిజంగా చెప్తున్నాం. మేము చాలాసార్లు చాలా హోటళ్ళకి పోయినామండి. అంటే మాది ఏమంటే మా మ్యారేజ్ డే వచ్చిన ఎప్పుడన్నా ఫర్ అకేషన్ అంటే ఇయర్లీ ఒకసారన్నా 2 సార్లన్నా హోటల్కి అయితే పోతాం అన్నమాట. మా బావ బర్త్డేకి అయితే ఖచ్చితంగా పోతాం. ఒకటి మా మ్యారేజ్ డేకి అయితే పోతాం. పిల్లల బర్త్డేకి అయితే ఇంట్లోనే సెలబ్రేషన్ ఉంటుంది కాబట్టి అలా పోయినప్పుడు బయట తిని రావడం మాకు అలవాటు. అయితే ఈసారి కూడా వెళ్ళినాం, బాగుంటుందని. ఏం బాగలేదు. ఇదైతే మా లైఫ్లో ఫస్ట్ టైం మాట. మా బావకి చెప్తే తిడతాడని నేనైతే నోరు మూసుకొని ఊరికే అక్కడ ఉండేటివన్నీ టేస్ట్ చేసి తింటున్నా. ఏం చేస్తాం, వచ్చిన పాపానికి అయితే తినాలని. నేను మాత్రం ఇప్పుడు నోరు తెరిచి బాగలేవని ఏ మాట అన్నా నన్నే తిడతాడని. అయినా మా బావకి నచ్చలేదు, నన్నే తిట్టినాడనమాట. సరే బాగలేవు అన్నా. నేను కూడా అవును బావ, నువ్వు చెప్పింది కరెక్ట్, బాగలేవన్నా. తర్వాత అక్కడ నుంచి రిటర్న్ అయితే అయిపోయినా. మా బావ అన్నాడు, నువ్వు ఇంకా తిన్న కాడికి చాలు, ఇవి మొత్తం ప్యాక్ చేయించుకుందాం. ప్యాక్ చేయించుకొని నెక్స్ట్ వేరే హోటల్కి పోదామని ఇంకొక హోటల్కి అయితే మేమైతే బయలుదేరినామండి. మీరు ఇంతగా బుద్ధుడు బొమ్మ చూసినారు కదా, అది మేము వెళ్ళే పాత హోటల్ మాట. కానీ అది ఇక్కడ క్లోజ్ అయిపోయింది లేట్ అవ్వడం వల్ల. ఇంకొక హోటల్కి అయితే వచ్చినాము. ఈ హోటల్లో చూడండి ఎంత బాగుందో. హోటల్లోకి రాగానే మంచిగా అనిపించింది అన్నమాట. ఫీలింగ్ మంచిగా కూర్చునేకి సోఫాలు ఉన్నాయి, లైట్స్ ఉన్నాయి, బాగా అనిపించింది. అంత హోటల్ మొత్తం అప్పుడు కరెక్ట్ 9:30, 10 అవుతుందండి. ఆ టైం కూడా చూడండి హోటల్ ఎంత కిర్రి ఇడిచిపోయింది, అసలు జనాలు ఎంతమంది ఉన్నారో. తర్వాత మా బావ అయితే ఇది చికెన్ అయితే ఆర్డర్ పెట్టినాడు. ఇదేంటే చికెన్ పెర్రీ అంట దీని పేరు. ఇదైతే ఆర్డర్ పెట్టిన ఒక అర్ధగంట 40 మినిట్స్ తర్వాత అయితే ఇది వచ్చింది. ఇది అలాగే మళ్ళీ ఇంకా రుమాల్ రోటీస్ అయితే ఆర్డర్ పెట్టినాడు. ఇక్కడ నాకు చికెన్ బాగానే నచ్చిందండి. రుమాల్ రోటీస్ ఆగడం వల్ల, అది మైదా పిండి ఎక్కువ కావడం వల్ల మాకైతే నచ్చలేదు. ఆల్రెడీ అంటే టేస్ట్ చేసి వచ్చినాం కాబట్టి కొంచెమే తిన్నాము. అందుకే నేను అంటున్నాను నా లైఫ్లో ఇంత బ్యాడ్గా ఎక్స్పీరియన్స్ ఎప్పుడు చేయలేదు మాట. నిజంగా ఎన్నో ఆశలతో అయితే బయటికి వెళ్ళినాము, అక్కడ ఏం కాలేదు. సర్లేని ఇంటికి వచ్చేసినాము. మా బావ అయితే తిడుతున్నాడు, నీ వల్ల నాకు 2500 బొక్క అని. ఫస్ట్ హోటల్లో తిన్నాం కదండి, దాన్ని కూడా ప్యాక్ చేయించుకొచ్చినాం. నెక్స్ట్ హోటల్లో తినేది కూడా, అది కూడా ప్యాక్ చేయించుకొని అయితే ఇంటికి వచ్చేసినామాట.
ఇక్కడ వచ్చేసేసి ఇంక నెక్స్ట్ మధ్యలో ఫ్రూట్స్ అయితే తీసుకున్నామండి. పిల్లలకి అయితే మండే స్కూల్ ఉంటుంది, వాళ్ళ కోసం ఫ్రూట్స్ కావాలని యాపిల్స్ అలాగే కివీ ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చినాము. మా బావ అయితే ఇక్కడ వేరే వాళ్ళ కోసమని 2 అయితే అవకాడో ఫ్రూట్స్ కూడా తీసుకొచ్చినాడండి. ఇది మరి మా చిన్న బర్త్డే వ్లాగ్ మాట. మా బావ బర్త్డే అయితే ఇలా సాడ్గా అయితే అయిపోయింది. ఇది చూడండి మేము ఫస్ట్ హోటల్లో పెట్టినది మాట. ఓకే, మరి నా వీడియో నచ్చితే కానీ లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. అవును, నా డ్రెస్ ఎలా ఉంది, అవును నా ఇయర్ రింగ్స్ గురించి చాలామంది అడుగుతున్నారండి లైవ్లో. నేనైతే ఖచ్చితంగా దీని మీద ఒక వీడియో అయితే చేస్తా. ఎలా ఉన్నాయి, ఇవి ఎంతకు వచ్చినాయి, ఏం కథ అని మీకు ఆ షార్ట్ వీడియోలోనే తెలుస్తుంది అనమాట. ఇవి మాత్రం చాలా తక్కువ రేట్స్కి వచ్చినాయి. మరి వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. ఓకే, మరి బాయ్.